కేంద్ర మంత్రిగా ఉండి ఆ పసిపాప మీద నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయినావా? ఆ పసిపాపని మైనర్ కాదు మేజర్ అని చెప్పించే ప్రయత్నం చేసినావు, మర్చిపోయినావా? ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయించే ప్రయత్నం చేసినావు, మర్చిపోయినావా? హనుమంతుని యాత్రలో అంతు చూస్తా అన్నావు, మర్చిపోయినావా? 8వ తారీఖు నాడు కేసు అయితే 9వ తారీఖు నాడు అప్ప చెప్తే నువ్వు నిజంగానే నేను గొప్పని నేను కూడా సంతోషపడతావు. 8వ తారీఖు నాడు కేసు అయితే 9 రోజుల తర్వాత తప్పని పరిస్థితుల్లో అప్ప చెప్పి పీకుడు మాటలు మాట్లాడుతున్నావా? సిగ్గుండాలి సంజయ్. ఎట్లా పుట్టినావు, దీనికి ఎట్లా అధికారం ఇచ్చారో నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. మిత్రులారా, ఇంకా గిది చూడుర్రి. ఏందంట, బండి కొత్త పార్టీ, నేను ఫాల్తు లీడర్ని కాదు. ఏం సంజయ్, కొత్త పార్టీ పెడుతున్నావా అని అడిగిర్రు. నేను ఫాల్తు లీడర్ని కాదంటే నువ్వు ఎవరిని? కవితను ఉద్దేశించి అంటున్నావా? కవిత ఫాల్తు లీడర్ అని చెప్తున్నావా ఏంది? కవిత ఫాల్తు లీడర్ అని చెప్తున్నావా? కవితను ఉద్దేశించి అంటున్నావా సంజయ్? నీ కొడుకు గురించి ఆమె 2 మెట్లు దిగి పిల్లాడని చెప్పింది కదా రేపిస్తుని పట్టుకొని. అయినా సెటిల్ వేయడం ఆపవా?